ఆగస్టు నెలలో టీమిండియా అభిమానులకు నిరాశే. ఎందుకంటే ఈ నెలలో భారత్ జట్టుకు ఎలాంటి మ్యాచ్లు లేవు. భారత్ బంగ్లాదేశ్ మధ్య టెస్టు టీ20 సిరీస్లు జరగాల్సి ఉండగా దాన్ని వచ్చే ఏడాదికి వాయిదా వేశారు. దీంతో ఆగస్టు ఖాళీగా మిగిలిపోయింది. అయితే సెప్టెంబర్లో అభిమానులకు పండగే. సెప్టెంబర్ 9 నుంచి 28 వరకు యూఏఈలో ఆసియా కప్ జరగనుంది. ఈ టోర్నమెంట్కు భారత్ ఆతిథ్యం ఇస్తుండగా పాకిస్తాన్ కూడా పాల్గొంటుంది. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ సంబంధాలు దిగజారినా ఈ టోర్నీలో 2 జట్లు తలపడనున్నాయి. ఒకటి కాదు 3 సార్లు. భారత్ పాకిస్తాన్ ఒకే గ్రూప్లో ఉన్నాయి. సెప్టెంబర్ 14న గ్రూప్ దశలో తొలి మ్యాచ్ జరగనుంది. గ్రూప్ ఏలో యూఏఈ, ఓమన్ లాంటి బలహీన జట్లతో భారత్ పాకిస్తాన్ సూపర్ 4కు చేరడం ఖాయం. సూపర్ 4లో మరోసారి ఈ 2 జట్లు తలపడతాయి. ఒకవేళ 2 జట్లు ఫైనల్కు చేరితే సెప్టెంబర్ 28న మరో మ్యాచ్. కనీసం 2 మ్యాచ్లు, గరిష్టంగా 3 మ్యాచ్లు భారత్ పాకిస్తాన్ మధ్య జరిగే అవకాశం ఉంది. పహల్గామ్ దాడి తర్వాత ఐసీసీ టోర్నీలో భారత్ పాకిస్తాన్ను వేరే గ్రూప్లో ఉంచాలని బీసీసీఐ రిక్వెస్ట్ చేసినా ఆసియా కప్లో వీరిని ఒకే గ్రూప్లో వేశారు. ఇది డబ్బు కోసమేనని అభిమానులు అంటున్నారు. ఆసియా కప్ 2025 ప్రచారం త్వరలో మొదలవుతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఈ వైరం ఎలా చూపిస్తారో చూడాలి.